నేను కొలిచెదను. శాంతిరూపమున యేసువా సన్నుతింతును నీ నామము. శాంతిరూపమున యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని కొంతవరకు దేవుని స్తుతించాము. ఈ కాలంలో బహుశా మనకు అనేక మంది తోడ్పడి ఉండవచ్చును, మనకు అండదండగా ఉండి ఉండవచ్చును, మనకు మాట సహాయము ఆర్థిక సహాయము చేసిన వారు ఉండవచ్చును, ఇంకా అనేకమైనవి మనం పొంది ఉండవచ్చును. అన్ని మేలులకు గాను దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ పూజా బలిలో ఇంకా సకల వరములకై వందనాలు చెల్లించుకుంటూ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. ఈ సంవత్సరంలో మనం కట్టుకున్నటువంటి పాపములను దోషములను కూడా ఒకసారి స్మరించుకుందాం. ముఖ్యంగా మేలులు చేసిన దేవునికి కృతజ్ఞత తెలపగలిగామా? మనకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞతగా ఉన్నామా? దేవుడు మనకిచ్చినటువంటి వరాలను దీవెనలను సద్వినియోగం చేసుకున్నామా? దుర్వినియోగం చేసుకున్నామా? సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సృష్టించిన పితృక నామము పావన జనకులు విశ్వమంతది ఒకే మాటతో సృష్టించిన మీరొక్కరే. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీ కుమారుని జననముతో రక్షణ ఉద్యమము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింప మీరు చిత్తగించితిరి. సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడినట్లు కృపచూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి. మొదటి పట్టణము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18 నుండి 21వ వచనం వరకు. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18 నుండి 21వ వచనం వరకు.
నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టి వారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచియుండెడి వారు. వారు ఎవ్వరును నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయినది సత్యమును మీరు ఎరుగురని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను. కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను నేను వ్రాయిచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియో చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే గాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన సొంత వారి ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే గాని రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పం వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తర్వాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఎలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొందియున్నాము. మోషే ద్వారా మొసగబడినది ధర్మశాస్త్రము, క్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరిచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? మీకే తెలియకపోతే నాకేం తెలుసు అంటారా? యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, ఇంకా ఎవరు
అక్కడక్కడ గొనుగుతున్నారు, గట్టిగా చెప్పండి. దేవుని నమ్మకం లేకపోతే ఇంకేం చెప్తారు? నమ్మకం అంటే గట్టిగా చెప్పాలి. విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది ఏదో నువ్వు విశ్వసిస్తున్నావా? ఎవరో చెప్పేది? మీరు విశ్వసించింది చెప్పండి. దేవుని కుమారుడా, దేవుని ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది అది. దేవుని ఇప్పుడు వాక్యం చదివాం. ఇప్పుడు చదివినటువంటి సువార్తలో మొట్టమొదట ఉన్న మాట ఏమిటి? మరి ఎందుకు చెప్పలేదు? అది మనకి ఇష్టం లేదు, అది కష్టమైంది. దేవుని వాక్కు కష్టమైంది. పాటలు పాడటం సులభం, దేవుని వాక్యం వినటం కష్టం వాళ్ళకి. మరి పాటలు ముఖ్యమో దేవుని వాక్యమో ముఖ్యమో నాకు తెలియదు. మీకు కూడా అంతే. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను, దేవుని వాక్కు, యేసు ప్రభు ఎవరంటే దేవుని వాక్కు అనే మాట కూడా నేర్చుకోవాలి. ఊరక దేవుని కుమారుడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు కాదు, ఇంకా పాడిందే పాటరా అని ఎన్నోసార్లు చెప్పాను. యేసు ప్రభు ఎవరు? అందరూ గట్టిగా చెప్పండి. దేవుని వాక్కు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని కుమారుడు అన్నది ఎంత సత్యమో, లోక రక్షకుడు అన్నది ఎంత సత్యమో, పాపుల రక్షకుడు అన్నది ఎంత సత్యమో, ఆయన దేవుని వాక్కు అన్నది కూడా అంత సత్యం. మరి అది ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎందుకంటే మన కథోలికులకి దేవుని వాక్కు చదివే అలవాటు లేదు కాబట్టి, దేవుని వాక్కు ఎడల మనకు శ్రద్ధ లేదు కాబట్టి, దేవుని వాక్కు మనం ఎప్పుడూ చదవం కాబట్టి, మనకు చదువు రాదు కాబట్టి ఇది మనకు ఎప్పుడూ గుర్తురాదు. యేసు ప్రభు ఎవరంటే వాటితో పాటు దేవుని వాక్కు అనేటటువంటిది మనం చేయాలి. మరి ఈరోజు ఆ దేవుని వాక్కు ద్వారా ఏం పొందాం? ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయదు. అంటే ఈ లోకములో మనకున్నవన్నీ కూడా దేవుని కుమారుని ద్వారా సృష్టించి మనకిచ్చినవే. కానీ ఈరోజు ఆఖరి రోజు ఏదో వందనం చెప్దాం అంటే ఏదో చెప్పారు తప్ప నిజంగా పొందిన మేలులకి ఎంతమంది చెప్తున్నారు? నేను ఒక మాట అంటాను, ఏంటది? మనం ఫిక్స్ అయిపోయాం, ఇంకెవరి మాట వినం. నా మాట వినక్కర్లేదు, దేవుని వాక్కు వినండి, దేవుని మాట వినండి, దేవుని మాట ఏం చెప్తుందో వినండి. ఆయన లేక సృష్టిలో ఏది చేయబడలేదు, ఆయన మూలమున సమస్తము మనకివ్వబడిన. మళ్ళీ ఇంకొక వాక్యం, ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. ఇంగ్లీష్లో అయితే గ్రేస్ అపాన్ గ్రేస్ అంటారు. అన్ని వరాలు మనం పొందాం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరములు. కానీ దేవునికి వందనం చెప్పమన్నప్పుడు తడుముకోవటం, లేకపోతే ఏదో చెప్పిందే చెప్పేయటం, లేకపోతే ఎక్కడో ఎవరికో చేసిన మేలు గురించి చెప్పటం. ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి ఏమి జరిగింది, గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో దేవుడు మీకు ప్రత్యేకంగా, నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏం చేశారు? ఆయన మూలమున సమస్తము సృష్టించబడిన, మనకున్నవన్నీ ఆయనే. ఈరోజు మీలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా గుర్తుకు తెచ్చుకుంటే దేవునికి వందనం చెప్పండి. ఈ సంవత్సరంలో మీకు ఏదైనా ఒక క్రొత్త వస్తువు దొరికిందా?
ఎవరికైనా దానికి వందనం చెప్పావా? నాకు ఒక కొత్త సెల్ ఫోన్ దొరికింది ఈ సంవత్సరం. నేను దేవునికి వందనం చెప్పాను. నేను మీరు ఎవరైనా చెప్పారా? మీకేమైనా కొత్త వస్తువు దొరికినప్పుడు ఎవరికైనా ఈ సంవత్సరం ఏదైనా కొత్తది దొరికిందా? ఎవరికైనా ఏమైనా? మీరు చెప్పర్లేండి. మీరు ఒకవేళ దాన్ని గుర్తించి ఈ గడిచిన 24వ సంవత్సరంలో మీకు ఏదైనా దొరికినట్లయితే, పొందినట్లయితే, మీరు దానికి వందనం చెప్పారంటే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టే. ఇప్పుడు మీ కుటుంబంలో పెళ్లి జరిగింది. మీ బిడ్డకో మీ కొడుకో మీకు పెళ్లి జరిగింది. దానికి అలా జరిగిన వారు ఎవరైనా కృతజ్ఞత చెప్పినట్లయితే యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. లేకపోతే నువ్వు దేవుని మేలు గుర్తించలేదు. ఈ సంవత్సరం అంటే నేను అందరం చెప్పుకున్న అట్లా చెప్తున్నాను ఒకటి. ఈ సంవత్సరం మనకి ఒక కొత్త బిషప్ గారు వచ్చారు. ఈ బిషప్ గారు వచ్చి బిషప్ గారి ద్వారా అనేక విషయాలు మనకి వస్తూ ఉన్నాయి. మీరు ఎవరైనా అందరం చెప్పారా? మనకు అలాంటి వాయంతో మనకేటి పని? మనకు అని ఇచ్చాడేటి? ఏమి ఇవ్వలేదు కదా. మీరు ఎవరైనా ఒక కొత్త వాహనం కొన్నారనుకోండి, ఒక స్కూటరో కారో కొన్నారనుకోండి, వందనం చెప్పారా? చెబితే యువర్ ఆన్ రైట్ ట్రాక్. నీవు కృతజ్ఞత తెలిసిన వారివే. చెప్పలేదనుకోండి, లేదు. మీ కుటుంబంలో మీకు ఆనందం కలిగించి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఎవరైనా అలాంటి వాళ్ళు వందనం చెప్పారా? చెబితే మీరు రైట్ ట్రాక్లో ఉన్నట్టు, లేకపోతే రాంగ్ ట్రాక్లో ఉన్నట్టే. ఈ సంవత్సరం మీకు ఒక మంచి బహుమానం దొరికింది. ఎవరు చెప్పగలరు? గట్టిగా బాలేసి ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి పుడుతూనే ఉన్నాడు. కొత్తగా ఏం లేదు. ఏటో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తున్నావులే? నిలబడండి. కనపడ్డారా? మన కొత్తగా ఈ సంవత్సరం దొరికిన వాళ్ళేనా? నేనైతే వందనం చెప్పాను ఫాదర్ గారిని ఇచ్చినందుకు, మంచి ఫాదర్ గారిని ఇచ్చినందుకు. మరి మీరు ఆయన పాటల పూజ ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన వాక్యం ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన దీవెనలో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న ఫాదర్ గురించి మీరేమైనా, నేనంటే పాత ఉన్నాను అనుకుని వదిలేదు, నేను లేకపోయినా పర్లేదు, కూర్చోండి. మరి ఆయన గురించి ఎవరైనా వందనం చెప్పారంటే మీరు గ్రేటే. నేను చెప్పుకున్నాను. మనకి ఒక మంచి గురువుని, బాగా పాటలు పాడేవారిని, బాగా ప్రసంగాలు చెప్పేవాళ్ళని, ఏ పనైనా చేసే, ఎవరేం అడిగినా, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళినటువంటి నేను చెప్పినా, రే బాబు అక్కడికి వెళ్ళరా, అయ్యా పాతనికి వెళ్ళరా, ఈ చనిపోయారు వెళ్ళరా అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయేవాడు. పొద్దున్న నేను లేవలేకపోతే పొద్దున పూజ చేయరంటే నెలల్లో పొద్దున పూజ చేశాడు. చెప్తున్నాను, ఇది మనము గుర్తించాల్సిన విషయాలాగా మనకి ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఏంటంటే ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా మనకేమీ చెప్పినా మీకు ఎక్కవు. నా మాటలు పక్కనెట్టండి. ఈరోజు మళ్ళీ ఒక్కసారి దేవుని వాక్యమైనా నమ్మండి, దేవుని వాక్యం ప్రకారం అయినా ఉండండి. నా మాటలు ఏమనొద్దు. ఒక్క వాక్యం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు
సర్వదా కృతజ్ఞతలు అర్పించుకొనుడు. దీని వాక్యం ఏంటో, దీని అర్థం ఏంటో మీరు తెలుసుకోండి. మరి తెలియకపోతే నేను తెలియజెప్పాను చాలాసార్లు. కానీ మనం దాటి ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా అవి తప్ప మనకి ఇంకా వేరే ఎక్కవు. ఇది నా మాట కాదు. ఎవరి మాట ఇది? ఎవరి మాట ఇది? పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటి? అన్నిటికీ యేసు ప్రభువే, అన్నిటికీ యేసు ప్రభువే. వందనం చెప్పండి అంటే మాకు జీవం ఇచ్చిన యేసు ప్రభువా వందనం, మమ్మల్ని సృష్టించిన యేసు ప్రభువా వందనం, మాకు చేసిన దేవా యేసు ప్రభువా వందనం, మాకు అది చేసిన మారరు, ఇంకా మారరు. పొరపాటున ఎవరైనా తండ్రి దేవుని చెప్తుంటే మధ్యలో వచ్చి యేసు అంటారు, ఫినిష్. దాంతో మొత్తం ట్రాక్ తప్పిపోద్ది. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా అంటే ఏంటి అర్థం? యేసు ప్రభుని చేయమనా? యేసు ప్రభు. మనకి ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పితా, పుత్ర, పవిత్రాత్మ ఉన్నారు. ఈ ఎవరికి చెప్పాల్సిన కృతజ్ఞత వారికి చెప్పాలి. ఎవరు చేసిన పని వారుంది, ఎవరు చెప్పాల్సింది వారికి చెప్పాలి. ఓకేనా? ప్రతి విషయమును గూర్చి అంటే అర్థం ఏంటి? కానాపల్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు నీకు వందనం. అది కరెక్టే. నీకేంటి ఉపయోగం? ఈరోజు నీ జీవితంలో ఏం చేశారు? నీకేమిచ్చారు? ఒక కొత్త ఇల్లు ఇచ్చారు, ఒక కొత్త ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చారు. లేకపోతే ఒక్కోసారి ఈ మధ్య ట్రాన్స్ఫర్లు అయినాయి ఈ సంవత్సరం. కొంతమందికి కష్టమైనవి వచ్చినాయి, కొంతమందికే మంచివి వచ్చినాయి. ప్రతి విషయమును గూర్చి ఏంటి? ప్రతి విషయము కీర్తనలు విన్నాం, ఎన్నోసార్లు విన్నాం. దేవుడు చేసిన మేలులో దేనిని తండ్రి యొక్క దేవునికి ఎప్పుడు జబ్బు వచ్చినప్పుడు, జబ్బు బాగు చేసినప్పుడు వందనం. ఓ ప్రమాదంలో తప్పించారు, వందనం. ఒకసారి ఒక అమ్మ ఏదో స్కూటర్ మీద వెళ్తుంటే ఏదో చిన్న యాక్సిడెంట్ తప్పిపోయిందట. తర్వాత ఏం చేస్తుంది? నాతో ఒక మాట అన్నది. అయ్యి అనకనక నాతోనే అనాలి ఇలాంటివన్నీ. ఏమన్నది? నన్ను తప్పించారండి, గుళ్ళోకి వెళ్ళి ఒక నీటి ప్రార్థన చేసానండి అన్నది. మేలు చేసినప్పుడు ఏడుపు కొండి ప్రార్థన ఎందుకు? మేలు చేస్తే సంతోషంతో, ఆనందంతో తండ్రి వందనం అని గట్టిగా చెప్పుకోవాలి. అంతేగాని మేలు చేసినందుకు కూడా కన్నీటి ప్రార్థనే. ఏదో దుఃఖంలో ఉన్న ఉపవాస ప్రార్థన, మేలు చేసిన ఉపవాస ప్రార్థనే. ఎప్పుడూ కాదు, ప్రతి నిత్యము ప్రతి విషయమును గూర్చి ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ఒకటి చెప్తాను. ఇంటికి వెళ్ళి మనము మిగతా వాళ్ళందరూ 11 నుంచి 1 గంట దాకా 2 గంటల దాకా ప్రార్థన చేసుకుంటున్నారు. మనం అది పక్కనెట్టి మీరు ఇప్పుడు మీరందరూ ఇంటికి వెళ్ళి కుటుంబం కలిసి కానీ ఒక్కొక్కరు కానీ కూర్చొని ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఏమొద్దు, చిన్నదే. ఏంటది? ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నాం అనుకో, ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి? ఉన్న ప్రతి వస్తువును గూర్చి దేవునికి వందనం చెప్పగలగాలి. చెప్పండి. ఇక్కడ ఎలాగ చెప్పలేరు, సిగ్గుపడిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత
మంచం మీద పరుపు మీద ఉన్నటువంటి బెడ్షీటు, తలగడ అన్నిటికీ చెప్పాలి. ఎందుకంటే నవ్వు వస్తుంది, కానీ ప్రతి విషయమును గూర్చి చిన్నది కూడా అన్నీ నీ దేవునికి వందనని చెప్పే విధానం ఇది. అప్పుడప్పుడు, రోజు కాకపోయినా అప్పుడప్పుడు నీ గదిలో కూర్చొని, నీ ఆఫీస్ రూమో, నీ పడక గదో, లేక నీ వంట గదో కూర్చొని అక్కడ ఉండి ఒక్కసారి ఏ వస్తువు ఇచ్చాడో చూడండి. ఒక్క వస్తువు లేకపోతే ఏమవుద్దో చెప్పండి. గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఏమవుద్ది? మరి ఆ గ్యాస్కి ఎప్పుడైనా వందనం చెప్పావా? పొయ్యి ఇచ్చారు, వందనం చెప్పావా? అది పని చేయకపోతే ఏమవుద్ది? కడుపు మాడుద్ది. ఇలాగా చాలా విషయాలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్న దాకా నీవు పొందినటువంటి, ఇప్పుడు ఓ మంచి దుప్పటి ఉంది, చలేస్తుంది, ఆ దుప్పటి లేకపోతే ఏమవుద్ది? నాకు ఒక రోజు అక్కడికి వెళ్ళాను, అనుకోకుండా చెప్పకుండా వెళ్ళాను అక్కడికి. ఆ ఫాదర్ గారు లేరు, రూమ్లో మంచి చలికాలం, ఏమి లేవు, దుప్పటి లేదు, చలికి చచ్చిపోయాను ఆ రోజు. ఆలోచించండి, ఒక్క వస్తువు లేకపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావో, ఏ వస్తువు లేకపోయినా ఎలా ఫీల్ అవుతావో. కళ్ళజోడు, మరి ఇది చేసేస్తే నాకు అసలు ఏం కనపడదు. మీరు కొద్దిగా మీ మొక్కలు అలికినట్లు కనపడతాయి. మరి మీలో చాలామంది కళ్ళజోడు పెట్టుకున్నారు, వందనని చెప్పారా? అది లేకపోతే కొంతమంది ఏ పని చేయలేరు, అసలు కనపడనే కనపడదు. మన కొంతమంది కన్నా కనపడుద్ది. వందనం ప్రతి విషయములకు వచ్చి ఈరోజు ఆ వాక్యం, ఆ మాట బాగా గుర్తుపెట్టుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ సంవత్సరం అంతా ఎవరు ఏ మేలు చేశారు, ఎవరు ఏ సహాయం చేశారు, దానికంటే ముందు మనకి ఎవరు తిట్టారు, ఎవరు అపకారం చేశారు అయితే మాత్రం అంటే జ్ఞాపకం వస్తాయి అనుకోండి మనకి. కానీ మేలు చేసిన వాళ్ళు తొందరగా జ్ఞాపకం రారు. ఈరోజు మీరు అనేక మంది మనం మేలుగోరి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, ఇంకా రాలేదనుకోండి. అంటే ఏంటి? ఏదో నోటి మాటగా చెప్పడం మనకు అన్ని అలవాటు కదా. అలా కాకుండా నిజంగా ఆలోచిస్తే మనం చెప్పినా, అవతల వాళ్ళు చెప్పినా, మనకి అవతల వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనకు అనవసరం. మనం ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరికి చెప్పినా ఏంటి దాని అర్థం? మీరు హ్యాపీగా వచ్చే సంవత్సరంలో ఉండాలని కోరుకుంటున్నాం. అది చెయ్యాలి. కాబట్టి అలాగే మనకు చాలామంది చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని, మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళన్నీ గుర్తుపెట్టుకొని మనం అందరం చెల్లించాలి. మరి ఇది వందనం అంటే, కృతజ్ఞత అంటే అది ఎప్పుడో ఎక్కడో ఎవరో చేసినవి కాదు, ఇప్పుడు ఇక్కడ మన జీవితంలో దేవుడు చేసినటువంటివి. ఈ సంవత్సరం అంతా ఏం చేశారు? అప్పుడప్పుడు కూర్చొని, వారంలో ఒకసారైనా కూర్చొని ఈ వారంలో ఏమున్నాయి, దేవుడు ఏమి ఇచ్చారు, ఏ వస్తువులు ఇచ్చారు. ముఖ్యంగా ఒక వస్తువు లేకపోతే ఎంత బాధపడతావో నీకు తెలుసు. కొన్ని ఏదో వారానికో నెలకోసారి వాడతాం అనుకోండి, అవి జ్ఞాపకం రావు. కానీ నీవు ప్రతిరోజు వాడుకునే వస్తువు ఎవరిచ్చింది? ఆయన లేక సృష్టిలో ఏదియో నోళ్ళు రావు. ఆయన లేక సృష్టిలో ఏదియో చేయబడలేదు. నమ్మకం లేకపోతే చెప్పలేరు. ఏదైనా నమ్మకం ఉంటే కదా విశ్వాసం ప్రకటించడం. నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు మనం చెప్పలేం. దాని అర్థం అదే. ఈ విధంగా ఎన్నో మనకు కనపడుతున్నాయి. కాబట్టి సర్వదా, ఎల్లప్పుడూ, అది రెండో మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వదా అంటే ఎల్లప్పుడూ. ఇందాక చెప్పాను కదా, ఏదో ఆపద తగ్గినప్పుడు, లేక ఏదో జబ్బులో బాగున్నప్పుడు, లేక ఏదో ఒక దొరికినప్పుడు, అది కాదు కృతజ్ఞత. అది కృతజ్ఞతే. కానీ అన్ని వేళలా అన్ని వస్తువుల గురించి
అన్నిటిని గురించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మేలుల గురించి మనం వందనం చెప్పాలి. అవి నేర్చుకోండి. ఏదో కలిపి కొట్టు కావేటి రంగ అన్నట్టుగా. మరి ఈరోజు ఏమనుకోకండి, చెప్పిన వాళ్ళు బాగానే చెప్పారు, కానీ నాకైతే ఒక ముక్క వినపడలేదు, అర్థం కాలేదు. చివరిన దేవా అన్న మాట వినపడింది. చేసిన దేవా ఏదో చెప్పేసి దేవా గెస్వా ఆ మాట వినపడింది, కానీ మీరు చెప్పింది స్పష్టంగా చెప్పాలి. అది నేర్చుకోండి. స్పష్టంగా చెప్పాలి, మిగతా వాళ్ళకి అర్థం కావాలి. నాకంటే చెవుడు వచ్చిందేమో తెలియదు, కానీ మరి మిగతా వాళ్ళకి ఏమో అర్థమైందో నాకు తెలియదు. ఓకే, మరేదో ఎవడో తరుముకొస్తున్నట్టు, అక్కడ ఏదో కొంపలు ఆరిపోతున్నట్టు రిలే రేస్ అంటారు. అది వద్దు. ప్రార్థనలాగా చేయాలి. ప్రార్థనలాగా చేయాలి. ఇదిగో నీకు దేవుడు చేసిన మేలులు వాళ్ళకి అర్థమైనప్పుడు మరి వాళ్ళు కూడా స్తుతించాలి. ఓసారి అంటే ఏమనుకోవద్దు, మీకంటే పల్లెటూరు వాళ్ళు చాలా బెటరు, ఏమనుకోకండి. చదువురాని వాళ్ళైనా చాలా బెటరు. వాళ్ళ స్తుతి ప్రార్థన నేర్పిస్తే ఎంత అమోఘంగా చెప్పేవాళ్ళు. మరి నాకు చాలా సంతోషంగా ఉండేది. అక్కడ ఉత్తరావళిలో గ్రామాల్లోకి వెళ్తే అందరికీ స్తుతి ప్రార్థన నేర్పిస్తే మనం అంటే తర్వాత వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఒక్కొక్కరు చెప్పేవి కొన్నిసార్లు ఆశ్చర్యమైంది, నాకే ఆశ్చర్యంగా ఉండేది. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంకొక విషయం చెప్పి మనం ఈరోజు ముగించుకుందాం. కాబట్టి ఓ రోజు పల్లెటూరులో ఒక ఆవిడ, నాకు మంచి భర్తనిచ్చిన దేవా నీకు వందనం అన్నది. నాకు మంచి భర్తనిచ్చిన దేవా ఏంటంటే మీలాగే నవ్వేస్తారు అందరూ. ఒకళ్ళు ఇద్దరేమో ఏం మా మొగుళ్ళు మంచోళ్ళు కాదా అన్నారు. నీ మొగుడు మంచోడైతే వద్దనని చెప్పు. వద్దన్నది ఎవరు? వాళ్ళ గురించి ఎందుకు? ఆమెకి ఆయన భర్త మంచోడు, నీకు నీ భర్త మంచోడు, నువ్వు కూడా వందనని చెప్పు. అంతేగాని నీ మొగుడే మంచోడా మా మొగుడు కాదా అంటే ఏమో కాదేమో, మాకేం తెలుసు. అది కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకి గృహాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ధనం ఇచ్చారు, ఎన్నెన్నో ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, అన్నిటికీ. అయితే మీరు కూర్చుంటే తెగదు, ఎన్ని గంటలైనా అలాగ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అన్ని మేలు దేవుడు ఇచ్చినవి, అపారమైన కృపావరములు. ప్రభు ఏం చెప్పారు ఇక్కడ యోహాను గారు? ఆయన ద్వారా మనము పరంపరముగా పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే గ్యాప్ లేకుండా ఇప్పుడు ఒకటి ఇచ్చి సాయంత్రం ఒకటి ఇచ్చి రేపు ఉదయం ఒకటి ఇచ్చింది కాదు. పరంపరముగా అంటే అలాగా కంటిన్యూస్గా దారగా అని చెప్పొచ్చు. సరే, ఆఖరణ అందరు కుడి చేయొద్దండి, మరీ పైకి ఎత్తద్దులేండి. నోరు గట్టిగా మూసుకొని ముక్కు గట్టిగా మూసుకోండి. నోరు గట్టిగా మూసి ముక్కు కూడా గట్టిగా మూసుకోండి. నోరు మూసుకొని గట్టిగా ముక్కు కూడా మూసుకోండి. చేతిలో కాదా, కుడి చేతితోటి ఎత్తమన్నాను, పట్టుకోమన్నాను. ఎంతసేపు ఉంటారు? ఆ గాలికి, ఆ ఆక్సిజన్కి ఎప్పుడైనా మనం అందరం చెప్పామా? మరి ఇంత ముఖ్యమైనది ఆ గాలి లేకపోతే మనం బతకం. మరి అలాంటి దానికి వందనం చెప్పామా? నేనైతే రోజు పొద్దున్నే లేవగానే ముందుగా చెప్పే మాట ఏంటంటే, దేవా ఈరోజు నాకు ఆక్సిజన్ ఇచ్చావు, రాత్రి పగలు
నాకు అనుకోకుండానే, నేను కోరకుండానే, నాకు తెలియకుండానే ఇదిగో ఇచ్చావు తండ్రి, నీకు వందనం, నీకు వందనం. చెప్పగలిగామా ఎప్పుడైనా? అవి మనకు గుర్తుకురావు, వస్తున్నాయా? అది అంత ముఖ్యమైనది. ఒకసారి ఒక అతను కోవిడ్లో ఆసుపత్రికి వెళ్ళాడట. ఆసుపత్రి అయిపోయినాక, జబ్బు నయం అయిపోయినాక బిల్లు ఇచ్చారట. ఆ బిల్లు చూస్తే బిల్లులో ఆక్సిజన్కి 50,000 అని ఉందట. ఆక్సిజన్కి బిల్లు ఆసుపత్రిలో 50,000 ఇచ్చారు. ఆ ఏడవటం మొదలుపెట్టాడట, ఏడుస్తున్నాడట. వీళ్ళు అనుకున్నారు బిల్లు చూసి గుండె ఆగిపోద్దాం అనుకొని, ఏంటయ్యా ఏడుస్తున్నామంటే చెప్పాడట, ఈరోజు నాకు 4 రోజులు ఈ ఆక్సిజన్ పెడితేనే 50,000 అయింది. నా 70 సంవత్సరాల జీవితంలో దేవుడి ఆక్సిజన్ ఎంత ఇచ్చుంటాడు? అది లెక్కట్టుకుంటే ఎన్ని కోట్లు అవుద్ది? ఎన్ని కోట్లు అవుద్ది? అది. కాబట్టి మనము చాలా విషయాలు టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏం చెప్పాలో తెలియదు. ఇంగ్లీష్లో అయితే టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఎవరి కోసం ఇచ్చినట్టు, ఎవరి కోసం ఇస్తాడు అన్నట్టుగా. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి దినాన మళ్ళా ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో ఏమేమి జరిగినాయో ఇక్కడ మీరు చెప్పలేకపోవచ్చు, బహుశా సిగ్గుపడిపోయి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా అనుకొని ఉండవచ్చు. ఓకే, వదిలేయండి. ఇంటికి వెళ్ళి మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయండి. అందరూ ఈ ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఒక హాఫ్ అన్ అవర్ చేయండి చాలు, అరగంట చేయండి. మీకు ఇంకా గుర్తు రాకపోతే నన్ను అడగండి, రేపు వచ్చి నాకు చెప్పండి. నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, ప్రతి వస్తువుకి చిన్న గరిటెతో, గుండు సూదితో మొదలుకొని, ఏంటి అన్నిటికంటే పెద్దది ఏంటిది? అది ఏం టీవీ? మామూలు టీవీ కాదు అది. నాది ఎంతదే ఉంది, కానీ మీకు కొన్ని ఇళ్ళకి వెళ్తే రూమ్ అంత ఉంటుంది, గోడ అంత ఉంటుంది. చూడండి మరి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని దేవునికి వందనాలు చెప్పండి. ఈ సంవత్సరం ఆఖరణ ఏదో 2 ముక్కలు చెప్పాము, ఫాదర్ గారు ఏదో 2 ముక్కలు చెప్పారు, పెద్ద స్వామి 2 తిట్లు తిట్టారు. తిట్టిన దానికి కూడా మీరు వందనం చెప్పాలి. నేను తిడుతున్నందుకు మీరు వందనాలు చెప్పాలి, ఓకేనా? నా ఎప్పుడు తిట్లే కదా, సో వందనం చెప్పండి, పర్లేదు. మీరు వందనం చెప్తే ఏమవుద్ది? అప్పుడు తిట్లు ఆగిపోతాయి. మీరు నా తిట్లకి దేవునికి వందనం చెప్పారు అనుకోండి, నా తిట్లు ఆపేస్తాడు ఆయన, ఓకేనా? గుడ్. అది ఈరోజు మరి ఇంటికి వెళ్ళి ఈ వాక్యం ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం. ఆ బుక్ ముందు పెట్టుకొని, ఆ వాక్యం ముందు పెట్టుకొని మీరు ఇంటికి వెళ్ళి మరొక్కసారి అన్నం తిన్న తర్వాత కూర్చొని ఆ వాక్యం ధ్యానించండి. 5 నిమిషాలు నిద్ర వస్తుంది, పడుకోండి, ఓకేనా? ఈ సంవత్సరం ఆఖరిలో ఇంకా ఉన్నారనుకోండి రాని వాళ్ళు, ఈ సంవత్సరం ఆఖరిలో నేను ఇప్పుడు చెప్తున్నాను కృతజ్ఞత. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమిటది అనేది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ పూజలో నేను కృతజ్ఞత చెప్తాను. అదేమిటంటే ఈ సంవత్సరం అంతా మీరందరూ చూపినటువంటి ఆప్యాయతకు, ప్రేమకు, మీరు ఇచ్చిన కానుకలకు, నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన వాటికి, సంఘం కోసం ఇచ్చిన వాటికి, అన్నిటికీ కూడా మీరు ఒక్కోసారి కొంతమంది సేవ చేశారు, ఆలయానికి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు నాకు, చిన్నస్వామికి, లేక మన విచారణకు చేసినటువంటి అన్నిటికీ, మీరు చూపిన ఆదరాభిమానాలకి, కృతజ్ఞతకి, ప్రేమకి, ఆప్యాయతకి, అన్నిటికీ నేను ఈరోజు ఇప్పుడు ఈ పూజావల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు కూడా అలాగే దేవునికి ఈరోజు కృతజ్ఞతలు చెల్లించండి.
స్వీకరించుమా ప్రభువే అర్పణ నా ప్రేమ కానుక దీవించుమా స్వీకరించుమా ప్రభువే అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా అర్పించదను నా సర్వమును తను మనసు నీకే సమర్పింతును అర్పించెదము ప్రభు మా సర్వమును తెలుగు మనసు నీకే సమర్పింతును అర్పించదను ప్రభు నా సర్వమును తను మనసు నీకే సమర్పింతును నా చెంతను అన్నుడంపా నీ చెంతకు కొని వచ్చితిని నా చింతలో ఉన్నదంతయు నీ చింతకు కొని వచ్చితిని నా దేవ చేకునువా ప్రేమతో వేకునువా నా దేవ చేకునవా ప్రేమతో గైకునవా స్వీకరించుమా ప్రభువే అర్పణ నా ప్రేమ కానుక దీవించుమా స్వీకరించుమా ప్రభువే అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా తమదరి సరివి పాలేనిసా తమదరి సరివి నన్నిటిని దశనా భాగముగా తెచ్చితిని నీవిచ్చిన దీవెనలన్నిటినీ దశమా భాగముగా తెచ్చితిని నా దేవ చేకునువా నా దశనా భాగము చేకునవా నా దేవ చేకునవా నా దశమా భాగము చేకునవా స్వీకరించుమా ప్రభువే అర్పణ నా ప్రేమ కానుక దీవించుమా స్వీకరించుమా ప్రభువే అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ మా సర్వేశ్వర, ఈ బలి ద్వారా మీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. ఈ బలి ద్వారా మమ్ములను నిజమైన ప్రార్థనా పరులుగాను శాంతి కాముకులుగాను రూపొందింపుడు. ఈ పరమ రహస్యములలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని సామరస్యముగా అందరితో పూర్తిగా ఐక్యమై జీవించున్నట్లు దయచేయుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు మీరు క్రీస్తునందు ప్రత్యక్షమునర్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నారు. దైవ స్వభావములో మా కనులు కాంచజాలని ఆయనను ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా మీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టిని అంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకును ఆయన విచ్చేయును. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేయుదురని ఎదురుచూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను మా సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరియనని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమని వీరిన వారందరినీ దయతో నీ రాధ్యములో చేర్చుకునము. మేమును అచటి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రతిరోజు పూజ చేసినప్పుడల్లా ఈ అప్పాన్ని పైకెత్తినప్పుడు, ఈ పాత్రను ఎత్తినప్పుడు నాకు చేసిన మేలు చేసిన వారందరినీ కూడా, అంటే పేరు పేరుగా జ్ఞాపకం చేసుకోవటానికి నాకు అవకాశం ఉండదు. కానీ దేవునికి నాకు సహాయం చేసిన వారందరికీ, ఏ విధంగానైనా సరే సహాయం చేసిన వారందరినీ దేవునికి సమర్పిస్తాను. ఈ అప్పద్రాక్షరసాలతో పాటు కృతజ్ఞత, నాకు మేలు చేసిన వారందరి గురించి అదే రకమైన సహాయమైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, రోజు నేను వారి కోసం ఇదిగో పూజాబల్లో జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. మరి ఈ సంవత్సరం మీకు తెలియదు కానీ నాకు దేవుడు గొప్ప మేలు చేశారు, చాలా గొప్ప మేలు చేశారు. ఏమిటంటే, మనకి డిక్కీ గారు చనిపోయారు, అంతోని చనిపోయారు, నా అదృష్టం ఇద్దరు 24. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కొంచెం దరిద్రం ఉంటుందట. సరే, ఇద్దరు చనిపోయారు. ఎవరిని అడిగినా అక్కడ దొరకలేదు. అప్పుడు సెమినరీ రెక్టర్ ఫాదర్ గారు, ఇదిగో బ్రదర్లు ఉన్నారండి, మరి మీకు ఏమైనా అవసరం అని అడిగితే
మరి సాక్రిస్ట్ చూసుకోవాలా చూసుకుంటారా అని అడిగాను ఫాదర్ని. ఏ పని అయినా చేస్తారన్నారు. ఈరోజు మనకి బ్రదర్ గారు స్టీఫెన్ బ్రదర్ గారు ఇదిగో సాక్రిస్ట్ పని చేయటానికి, అక్కడ రాయటానికి, అన్నిటికీ ఇంకా నాకు వేరే కంప్యూటర్లో కూడా చాలా సహాయం చేయడానికి దేవుడు పంపించాడు. నేనైతే ఆయన గురించి దేవునికి వందనం చెప్పాను, చెబుతున్నాను. ఇలాగ మనకి ఎన్నెన్నో ఉంటాయి, అన్నిటికీ మనం దేవునికి వందనం చెల్లించుకుంటూ అసలు ఆ కృతజ్ఞత వరము, ఆ కృతజ్ఞత భావమే మనలో ఉండేలాగున తండ్రిని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్తైన దివ్యబాల యేసు శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల, తన వరములను పరంపరముగా మనకు అందించుచున్న ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు మీ పాత్రురాల్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును.